భయపెట్టే పరిస్థితులు వైపు చూస్తూ కృంగిపోతావా లేదా నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్ని ఎదురైనా వాటన్నిటి నుండి నిన్ను విడిపించగలిగిన విడుదలివ్వగలిగిన దేవుని ఆధారం చేసుకుంటావా? భయపెట్టే పరిస్థితులు చూస్తూ కృంగిపోకు. నీ పరిస్థితులన్నిటి నుండి విడుదల ఇవ్వగలిగిన యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగు. చిన్న సమస్యలకే నిరుత్సాహపడి ఇంక నా జీవితం అయిపోయింది అనుకునేవారు చాలామంది ఉంటారు. కాని నీవు దేవుని వాక్యపు లోతులో కట్టబడితే ఎలాంటి సమస్యలు నీ మీదికి వచ్చినా నీలో ఉన్న విశ్వాసం తిరిగి నిన్ను నిలబెడుతుంది. సమస్యను చూసి భయపడకుండా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పటం తప్పు కాదు, కాని స్వయంగా నువ్వు ప్రార్థన చేయకపోవటం తప్పు. వాక్యం వినటం తప్పు కాదు, కాని పరిశీలించి చదవకపోవటం తప్పు. ఎదుటివాని విశ్వాసం భక్తిని బట్టి నీవు పరలోకం వెళ్ళవు. నీకు నువ్వు స్వయంగా